అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం పరుగులు పెడుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డిజిటల్ విధానంలో ఈసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా పొదుపు సూత్రాలు పాటిస్తూ వర్చువల్ విధానంలో నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించిందని అన్నారు. మే 27, 28 తేదీల్లో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఆన్లైన్ మహానాడు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1845 క్లస్టర్లలో ప్రత్యేక స్క్రీన్ల ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తూ ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. ఆడంబరాలకు పోకుండా సాంకేతికత సాయంతో నిర్వహించే ఈ డిజిటల్ మహానాడులో రాజకీయ ఆర్థిక తీర్మానాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతోంది. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతోంది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇవాళ మహానాడుకు సంబంధించి కొన్ని కీలక ప్రతిపాదనలు అయితే ముందు పెట్టబోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా ఇది చేస్తారు? ఎందుకంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా మహానాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా మహానాడు చేసుకోవడం, ఆ పండుగ నాడు ఆ మహానాడులో కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టుకోవడం, వాటిని డిస్కస్ చేసి అటు ప్రభుత్వంలో అమలు చేసే కార్యక్రమానికి మొట్టమొదటి నుంచి శ్రీకారం చేయడం జరుగుతూ. మరి ఈ సంవత్సరం యుద్ధ కారణంగా కొద్దిగా ఖర్చులు తగ్గించాలని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సెంట్రల్ ఆఫీస్ నుంచి అక్కడ ఉన్నటువంటి పొలిట్ బ్యూరో కానీ స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ సభ్యులు అక్కడి నుంచి పాల్గొంటారు. మిగతా వాళ్ళందరూ కూడా క్లస్టర్ వారీగా దాదాపు 1850 క్లస్టర్స్ ఉన్నాయి. 1850 క్లస్టర్స్లో కూడా వీళ్ళందరూ వర్చువల్గా పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే బూత్ కమిటీ సభ్యులు కానీ కేఎస్ఎస్లు కానీ ఆ క్లస్టర్ వారీగా వాళ్ళందరూ కూడా కూర్చుని ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానాలు ప్రవేశపెడతామో ఆ డిస్కషన్స్ అంతా కూడా వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే వీళ్ళ సెలక్షన్స్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి ద్వారానే రేపు ఆ మహానాడులో ఆ తీర్మానాల మీద డిస్కషన్స్ కానీ ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువత, మహిళ, అలాగే రైతులు, అలాగే ఇరిగేషన్, ఇవన్నీ కూడా, అట్లాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా, పోర్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా దాంట్లో డిస్కషన్, అలాగే చివరిగా రాజకీయ తీర్మానం మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇది 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అన్నగారిని ఏదైతే 28వ తారీఖు పుట్టినరోజు ఉందో వారి మీద కూడా దాదాపు గంట పైనే ఒక డిస్కషన్ చేసుకుని ఆయన ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఇవాళ ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కేంద్ర సహకారంతో ఎలా వెళ్తున్నామని కూడా ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఈ వేదిక ద్వారా నిర్వహించబడబోతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా స్వయంగా దగ్గర 8.5 లక్షల 9 లక్షల మంది వర్చువల్గా అన్ని ప్రాంతాల నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది. సార్, ఈ కార్యక్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్? పార్టీ బలోపేతానికి కావచ్చు, అటు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు, ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోబోతున్నారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అధినేత కాబట్టి కార్యకర్తల గురించి, సంక్షేమం గురించి ప్రభుత్వం అటు పార్టీలో చేస్తున్న కార్యక్రమాన్ని గురించి డిస్కస్ చేయడమే కాకుండా భవిష్యత్తు, ఎందుకంటే వాళ్ళ త్యాగాలతో దాదాపు 44 సంవత్సరాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి అనేక ఇబ్బందులు, అనేక కష్టాలను ఎదుర్కొని కూడా ఇవాళ నడుస్తూ ఉన్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా అనేక సార్లు అటు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జాతీయ స్థాయిలోనే ప్రభుత్వాలని మరి ఆ రోజున వాళ్ళతో కూడా మంచి అవినాభావ సంబంధాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధానమంత్రుల్ని, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా నిర్ణయించే దాంట్లో కీలక పాత్ర తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కార్యకర్తల యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా యువత, మహిళ, రైతు, అలాగే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగే పరిశ్రమల స్థాపన, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని చూస్తూ ప్రజలతో కార్యకర్తలు ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ రకంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి,
అనేది కూడా ఈ దీంట్లో చర్చించడం జరుగుతుంది. సార్, రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు క్యూ కడతా ఉన్నాయి. గూగుల్ వంటి సంస్థనే మన రాష్ట్రానికి వచ్చింది. కాకపోతే ఇటు వైసీపీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భూములన్నీ కూడా కట్టబెడుతున్నారని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే వాళ్ళకేమో పరిపాలన చేయడం చేత కాదు. ఇవాళ మరి ఆ రోజు ఐటీ భారతదేశంలో హైదరాబాద్కి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ కంపెనీలన్నీ కూడా ప్రపంచ దిగ్గజాల కంపెనీలన్నీ కూడా ఆ రోజు హైదరాబాద్ రావడం వల్ల హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అదే రకంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క చొరవ వల్ల అనేక సంస్థలు, గూగుల్ సంస్థ కానీ, అలాగే అనేక సంస్థలు, మొన్న ఆర్సెలర్ మెటల్ సంస్థ కానీ, ఈరోజు ఎన్ఫీల్డ్ బుల్లెట్ సంస్థ కానీ, అట్లాగే మొన్ననే ఇక్కడ పుట్టపర్తిలో మరి సెంట్రల్ డిఫెన్స్కి సంబంధించినటువంటి రాకెట్స్ కర్మాగారం కానీ, అలాగే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున ఇవాళ వస్తున్నటువంటి డ్రోన్స్ కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించి చాలా ఫాస్ట్గా ఉంది. ఇది వైసీపీకి చేతనైంది ఏమీ లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు. యువతని మరి ఆ రోజున వాళ్ళు గంజాయికిను డ్రగ్స్కి బారిన పడే విధంగా చేశారు. ఇవాళ యువతని చాలా స్కిల్స్ డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే ఎంప్లాయ్మెంట్లో మన వారికే ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అన్ని అరాచకాలు చేయటమే, ఇవాళ కూడా అస్థిరపరచాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మనం చూసాం ఏదైతే కల్తీ మద్యం కుంభకోణం నిన్ననే మరి ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళు మొత్తం బట్టబయలైంది. అట్లాగే ఏదైతే పాస్టర్ ఉందో అది వాళ్ళు పోతుంది. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలు చిత్తుచిత్తుగా ఓడగొట్టినా కూడా వాడు ఏదో రకంగా అధికారంలోకి రావాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ముందుకెళ్తూ ఉన్నారు. అది సాధ్యం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అదేవిధంగా పరిశ్రమలు ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి P4 విధానాన్ని కూడా ప్రవేశపెట్టి ఈ రకంగా ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా వెలుగుదిద్దబోతున్నారు? ఎందుకంటే అందరూ భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికం లేదు సమాజం నిర్మాణానికి కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఇవాళ ఉన్నతమైనటువంటి వ్యక్తులు కూడా వచ్చి గ్రామాల్లో దత్తతలు తీసుకుని ఆ కుటుంబాలను కూడా ఒక హ్యాండ్ హోల్డ్ ఇచ్చి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలన్నదే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పిలుపు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా కూడా ఈరోజు మరి మిగతా దేశాల్లో ఇవాళ చాలా తక్కువ పర్సెంటేజ్ పడిపోతున్నారు. అది రేపు రాబోయే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మ్యాన్ పవర్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, యువతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ప్రతి ఒక్కరూ కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచనను కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకని ఇవాళ పోలవరం చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాటర్ సేవ్ అయితే ఇక్కడ రాయలసీమ ఏరియా అంతా కూడా వాటర్ ఇవ్వాలి. ఇవాళ కుప్పానికి నీళ్ళు ఇచ్చినా, పులివెందులకు నీళ్ళు ఇచ్చినా అది కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది. అట్లాగే రేపు రాబోయే కాలంలో హార్టికల్చర్, ఈ ప్రాంతం అంతా కూడా హార్టికల్చర్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ప్రాంతాల వారీగా అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి. ప్రతి ఒక్కరికి కూడా మరి లక్షాధికారిని కోటీశ్వరులుగా నిలబెట్టాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. చూస్తున్నారు కదా, ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ పేదరిక నిర్మూలన ధ్యేయంగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మౌలితో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు జిల్లా.